this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State 8th class mathematics chapter number 2 linear equations in one variable exercise 2.2 లో 5th problem. Two numbers are in the ratio 5:3. Two numbers ఇచ్చారంటున్నా two numbers యొక్క రేషియో ఇచ్చారు 5:3. If the difference by 18. ఇప్పుడు ఆ టూ నెంబర్స్లని మనం డిఫరెన్స్ చేస్తే 18కి ఈక్వల్ అవుతుంది. అయితే ఆ నెంబర్స్ ఏంటివి అంటున్నారు, నాకు తెలియదు. అందుకనేసి నేను ఏం తీసుకుంటున్నాను, లెట్ ద నెంబర్. ఓకే, లేదా ఫస్ట్ రేషియో రాసేసుకుందాం. గివెన్ రేషియో ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 5:3. ఇది ఫస్ట్ నెంబర్, ఇది సెకండ్ నెంబర్ అని. ఓకే, let the numbers are x తీసుకోండి, 5x and 3x. గివెన్ డిఫరెన్స్ అన్నారు కదా, టూ నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఇచ్చారు, 18. డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈక్వల్ టు 18. అంటే వాళ్ళు ఇచ్చిన రేషియోకు రేషన్ బేస్ చేసుకుని రాసుకున్న నెంబర్స్ని డిఫరెన్స్ చేయాలి. 5x - 3x ఈక్వల్ టు 18. 2x 5 - 3 అంటే 2. 2x ఈక్వల్ టు 18. ట్రాన్స్పోజింగ్ 2 to RHS. అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్ టు 18/2. 2 1s are 2 9s are. సో x వాల్యూ 9 అయింది. Therefore the required numbers are 5x and 3x కదా నాన్న. yes, 5 into x and 3 into x. 5 9s are 45, 3 9s are 27. సో 27 45 కావాలంటే వాటి యొక్క డిఫరెన్స్ చూడండి, 18 వస్తుంది. ఓకేనా. సో ఇది నా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.